రేపు మనం ఈ క్లాస్లో దేని గురించి డిస్కస్ చేస్తామంటే C2 పేపర్లో యూనిట్ 1లోని ఫస్ట్ లెసన్లోనండి. ఇవి ఆల్రెడీ చెప్పేసిన లెసన్సే, బట్ మరొకసారి రివిజన్గా వేరియేషన్ ఆఫ్ విండ్ స్పీడ్ విత్ హైట్, ఎత్తు పెరిగే కొలది లేదా ఎత్తుతో పాటు విండ్ యొక్క వేగంలో మార్పులు ఎలా ఉంటాయి అనే దాని గురించి థియరిటికల్గా డిస్కస్ చేస్తాం. ఇంతకుముందు క్లాసుల్లో డయాగ్రమాటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విండ్ స్పీడ్ వేరియేషన్ విత్ హైట్, హైట్తో పాటు విండ్ స్పీడ్ ఎలా మారుతుంది చూడండి. ఇక్కడ ఎర్త్కి దీని మధ్యలో ఉండేది 0 డిగ్రీ దగ్గర ఉండేది ఈక్వేటర్. ఆ ఈక్వేటర్కి ప్యారల్గా డ్రా చేసినటువంటి ఆ ఎజ్యూమ్డ్ లైన్స్ అన్నిటిని ఏమంటుంటే లాటిట్యూడ్స్ అంటాం. ఇవి 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. సౌత్ సైడ్ అంటే ఎస్ అని పెడుతున్నాం, నార్త్ సైడ్ అంటే ఎన్ అని పెడతారు. 30 డిగ్రీస్ని లోవర్ లాటిట్యూడ్ అంటారు, 60 డిగ్రీని మిడిల్ లాటిట్యూడ్ అంటాం, 90 డిగ్రీస్ని హయ్యర్ లాటిట్యూడ్ అంటాం. మనకందరికీ తెలిసిందే, లోవర్ లాటిట్యూడ్ మీన్స్ 30 డిగ్రీ నార్త్ టు 30 డిగ్రీ సౌత్. వీటి మధ్య టెంపరేచర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, లేదా సన్షైన్ అనేది డైరెక్ట్గా ఇన్సిడెంట్ అవుతుంది అనమాట, నార్మల్ ఇన్సిడెంట్ జరుగుతుంది అక్కడ. సో అందువల్ల హై టెంపరేచర్ ఉంటుంది. అలాగనే 30 డిగ్రీ నార్త్ నుండి 30 డిగ్రీ సౌత్ అండ్ 30 డిగ్రీ నార్త్ నుండి 60 డిగ్రీ నార్త్ అండ్ 30 డిగ్రీ సౌత్ నుండి 60 డిగ్రీ సౌత్, ఈ మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో సీజనల్ టెంపరేచర్ ఉంటుంది. సీజనల్ అంటే అక్కడ సీజన్స్ చేంజ్ అయ్యకూడదు, ఆ టెంపరేచర్లో వేరియేషన్ అనేది వస్తుంది అన్నట్టు. నెక్స్ట్, అట్ హయ్యర్ లాటిట్యూడ్ మీన్స్ 60 డిగ్రీ నార్త్ టు 90 డిగ్రీ నార్త్ అండ్ 60 డిగ్రీ 90 డిగ్రీ సౌత్, ఈ మధ్యలో ఉండేదని హయ్యర్ లాటిట్యూడ్ అంటాం. ఇక టెంపరేచర్ అనేది చాలా లోవర్గా ఉంటుంది ఏ సీజన్లో అయినా సరే, ఎందుకంటే ఇక్కడ సన్ రేస్ అనేవి లాటరల్గా ఇన్సిడెంట్ అవుతాయి కనుక. సో ఇన్ జనరల్ ద విండ్ స్పీడ్ ఇంక్రీజెస్ విత్ ద హై సర్ఫేస్ టు ట్రోపోస్ఫియర్. సాధారణంగా విండ్ అనేది ఎర్త్ పైన ఎక్కువ డెన్సిటీని కలిగి ఉంటారు. ట్రోపోస్ఫియర్ అంటే పైకి వెళ్ళే కొద్ది విండ్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది, అంటే ఎయిర్లో ఉండే మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ అనేది పైకి వెళ్ళే కొద్ది తగ్గుతుంది, కింద భాగంలో అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే లో డెన్సిటీ కలిగినటువంటి ఎయిర్ ఉంటుందో దానికి మూమెంట్ ఎక్కువ ఉంటుంది, దానికి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ దట్ ఎక్స్ప్లెయిన్ దిస్ టెండెన్సీ. ఫస్ట్, ఎస్పెషల్లీ ద మిడిల్ latitude, the pressure gradient increases with height. సాధారణంగా ప్రెషర్ గ్రేడియంట్ అనేది హైట్ తో పాటు ఇంక్రీజ్ అయిపోతుంది. ఎక్కడ? మిడిల్ లాటిట్యూడ్ దగ్గర. అక్కడికి వెళ్ళేసరికి విండ్ యొక్క స్పీడ్ అనేది బాగా పైకి వెళ్ళేకూడదు. The height of the troposphere is taller in warmer air. Warmer air is less dense, thus occupies the greater. ఈ ట్రోపోస్ఫియర్ దగ్గర ఎక్కువ వార్మ్ ఉంటుంది, ఎందుకంటే సన్ రైజ్ ఫస్ట్ ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతాయి ఎర్త్ అట్మాస్ఫియర్. సో అక్కడ ఇమీడియట్గా అక్కడ ఉన్న ఎయిర్ అనేది హీట్ ఎక్కిపోవడం ద్వారా అక్కడ నేను డిస్పర్స్ అయిపోతాయి. హీట్
ఎయిర్ హీట్ ఎక్కిందంటే ఆటోమేటిక్గా ఆ మాలిక్యూల్స్ మధ్య, ఆ ఎయిర్ మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోతుంది. పెరిగిపోవడం వల్ల డెన్సిటీ తగ్గుతుంది. తగ్గిందంటే ఆ ఎయిర్కి అనమాట మూవ్మెంట్ ఎక్కువ ఉండదు, లేదా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఎత్తుకుపోయే కొలది విండ్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ అరే మళ్ళీ ఎవడో వచ్చి వెళ్ళిపోయాడు. Wind shear is quantified as the exponent alpha in the power law equation that relates wind speed at two different heights. Wind speed ni two different heights దగ్గర కంపేర్ చేయటం. చూడండి అక్కడ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. V2 is equal to V1 into Z2 by Z1 whole power alpha. whole power alpha. ఇక్కడ చూడండి Z1 హైట్ లో విండ్ యొక్క స్పీడ్ V, Z2 హైట్ లో విండ్ యొక్క వెలాసిటీ V2 అయినట్లయితే వెలాసిటీల మధ్య రిలేషన్ ఎలా వస్తుందంటే V2 ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ Z2 బై Z1. Z1 Z2లు హైట్ సెట్, V1 స్పీడ్ అండ్ V2 స్పీడ్ రెస్పెక్టివ్లీ. అక్కడ ఆల్ఫా అంటే ఏంటి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. విండ్ షీర్ అని చెప్పేసి ఒక డైరెక్షన్లో, ఒక పర్టికులర్ డిస్టెన్స్లో విండ్ యొక్క స్పీడ్లో ఉండే చేంజ్ని, దీన్ని ఎలా అంటామంటే డిస్టెన్స్ బేస్ చేసుకొని చెప్తున్నాం కనుక, ఫర్ ఎగ్జాంపుల్ విండ్ యొక్క స్పీడ్ V అయింది అనుకోండి, ఒక పర్టికులర్ డిస్టెన్స్ అని చెప్తున్నాం, అది X అయింది అనుకోండి, dV బై dx అంటే వెలాసిటీ గ్రేడియంట్. క్లియర్గా చెప్పాలంటే ఇది వెలాసిటీ గ్రేడియంట్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. గ్రేడియంట్ అంటారు dV బై dx. dV బై dx అని ఇక్కడ ఆల్ఫా అంటాం, గ్రేడియంట్. సో V2 ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ Z. V1 V2 అనేవి Z1 మరియు Z2 వెలాసిటీస్. ఆల్రెడీ మనం విండ్ స్పీడ్ స్టాటిస్టిక్స్ చెప్పుకున్నాం, అక్కడ బ్యూఫోర్స్ స్కేల్ అటువంటి విషయాలు. ఇక్కడ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఇట్ ఈస్ ఆల్టర్నేటింగ్ క్లీన్ ఎనర్జీ సోర్సెస్. చదువుకున్నదే ఏవైతే ఫ్యూచర్ లో ఎనర్జీస్ అని, ఆ ఎనర్జీ తరకు రా మెటీరియల్స్ అని అది రావడానికి ముందే మనం ఆల్టర్నేటివ్ చూసుకోవడం కోసం వీటి మీద, అందుకోసం రెన్యూవబుల్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఈస్ an alternative clear energy source. The most important parameter of energy is the wind speed. ఎందుకంటే స్పీడ్ ఉండటం వల్ల మనం మెథడ్స్ estimating wind speed because యూస్ఫుల్. సాధారణంగా ఒక చోట విండ్ టర్బైన్స్ ని మనం కొన్ని సంవత్సరాల స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. ప్రతి మనకి ఒక ప్లేస్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి, లేకపోతే ఈ ప్లేస్ అని చెప్పేసి ఆ ప్లేస్ లో విండ్ టర్బైన్స్ అది చాలా నష్టం దారి తీస్తున్నట్టు. Going to the establishment, we take particular measures. అలాగే ఇక్కడ స్టాటిస్టిక్స్ ఏ సీజన్స్ లో స్పీడ్ ఎలా ఉంటుంది, ఎంతవరకు
ఆ స్పీడ్ అనేది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి స్టాటిస్టిక్స్ అన్ని తీసుకున్న తర్వాత వాటిని స్టడీ చేసి వచ్చిన తర్వాత మాత్రమే ఈ టర్బైన్ విండ్ని జనరేట్ చేసేటటువంటి విండ్ టర్బైన్ స్పీడ్ అండ్ డైరెక్షన్ ఇన్ క్లాస్. ఎనిమోమీటర్స్ ఏం చేస్తాయి, మరియు వీటి యొక్క స్పీడ్ని మెజర్ చేయడం కోసం కామన్ వెదర్ స్టేషన్. మీరు సాధారణ ప్రతి వెదర్ ఎనిమోమీటర్స్ అనేవి కామన్ గా కనిపించేవి. చూడండి, మీరు కొన్ని ఇంజనీరింగ్ లో కొన్ని చోట్ల అన్నమాట, పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఈ విండ్ స్పీడ్ అని తెలియజేసేటువంటి చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎనీ విండ్ స్పీడ్ ఇన్ మెటీరియల్స్. విండ్ ఎనర్జీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. విండ్ ఎనర్జీ ప్రీవియస్ అంటే ఇంతకు ముందు రివిజన్ క్లాసులో కాకుండా ముందు క్లాసుల్లో వ్యాక్స్ సిస్టమ్స్ అని, దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రిన్సిపల్ అనమాట. అంతకు ముందు చెప్పుకున్నాం, బట్ ఇప్పుడు మళ్ళీ ఇది రివిజన్ క్లాస్ కనుక ఏం డీటెయిల్డ్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. Atmosphere caused by the uniform heating of Earth's surface by the sun. Non-uniform heating of the Earth, even heating of face by the sun. Wind కారణం ఏంటి? Uneven heating of the Earth by sun. The area expands, is forced upward by cool from surroundings areas. ఎక్కడైతే అన్ఈవెన్ హీటింగ్ ఉంటుందో, అన్ఈవెన్ హీటింగ్ దగ్గర మ్యాక్సిమం హీటింగ్ ఎక్కడ అవుతుందో ఎక్స్పెక్ట్ అవుతుందంటే లో హీటింగ్ ఏరియాస్, దట్ మీన్స్ లో ప్రెషర్ ఏరియాకి అవుతుందన్న. ఎక్కడైతే ఎయిర్ ఎక్కువ హీట్ ఎక్కువ యొక్క డెన్సిటీ తగ్గుతుంది, అంటే ప్రాంతం అంతా కూడా లో ఏరియాగా మారిపోతుంది. ఆ లో ఏరియాకి ప్రెషర్, లో టెంపరేచర్ ఉన్నటువంటి ప్రాంతం నుండి ఎయిర్ అనేది ట్రాన్స్ఫర్ ఏరియాకి వస్తుంది. లో ప్రెషర్, ద నేచర్ of the terrain, the cloud and the angle of the sun which influence the process. ఈ విండ్ యొక్క స్పీడ్ కి ఏంటంటే కారణం అవుతాయంటే నేచర్ ఆఫ్ ది టెరైన్ అండ్ ద యాంగిల్. Most important concept in wind energy. Types of breezes. One is sea breezes, another one is sea breezes, land breezes అనేవి ఆల్రెడీ మీకు ఇంత ముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ కాన్సెప్ట్ లో వచ్చింది కనుక మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. పగటి పూట సమయంలో ఇన్ జనరల్ డ్యూరింగ్ ద డే ద ఎయిర్ is most dense heat up. పగటి సమయాల్లో భూ ఉపరితలం పైన ఉండేటటువంటి గాలి వేగంగా వేడెక్కుతుంది. అలాగనే సముద్ర ఉపరితలం పైన ఉండేటటువంటి గాలి లేటుగా వేడెక్కుతుంది.
కనుక పగటి సమయంలో సముద్రము పైన ఉన్నటువంటి ఎక్కువ సాంద్రత కలిగిన ఆ ఎయిర్ అనేది ప్రాంతం భూమి పైకి వేస్తాయి. కారణం ఏంటంటే భూమి పైన ఎక్కువ టెంపరేచర్ వలన అక్కడ ఎయిర్ అనేది హీట్ ఎక్కి పై పొరల్లో చేరుకోవడం ద్వారా అల్పపీడన ప్రాంతాలు ఏర్పడతాయి. కనుక సముద్రము నుండి బ్రీజ్ అనేది ఎర్త పైనకి వస్తుంది. రాత్రి పూటల్లో సముద్రం అనేది హీట్గా చల్లారుతుంది. ఎందుకంటే ఆల్రెడీ భూమి సముద్రం రెండు హీట్ ఎక్కున్నాయి. బట్ ఎర్త్ అనేది చల్లబడిపోతుంది. ఆ కారణం చేత రాత్రి పూటల్లో భూమి పై భాగంలో ఉన్నటువంటి ఏరియా సముద్ర పై ప్రాంతంలోనికి చేరుకుంటాయి అన్నమాట. సీ బ్రీజ్ యొక్క కన్వర్షన్ దీని ద్వారానే భూమి అనేది న్యూట్రలైజ్ జరుగుతుంది. తర్వాత కాన్సెప్ట్ ద పవర్ ఇన్ విండ్. విండ్ ప్రాసెస్ ఎనర్జీ బై విచ్ ఆఫ్ ఇట్స్ మోషన్. విండ్ అనేది ఎనర్జీని ఎలా ప్రాసెస్ చేస్తుంది? విచ్ ఆఫ్ ఇట్స్ మోషన్, దానిలో కదలకుండడం వల్ల. అందుకే దానికి ఉండే ఎనర్జీ కూడా ఏమంటాం అంటే మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఎనీ డివైస్ క్యాపబుల్ ఆఫ్ స్లోవింగ్ డౌన్ ద మాస్ ఆఫ్ మూవింగ్ ఎయిర్ లైక్ ఎ సెయిల్ ఆర్ ఎ ప్రొపెల్లర్ can extract a part of energy and convert is into useful work. ఏదైనా మూవింగ్ ఎయిర్ని అదే ఏ డివైస్ అయినా సరే గాలికి ఉన్నటువంటి ఆ శక్తిని తీసుకొని, అది ఏం కావచ్చు, సెయిల్ కావచ్చు, ప్రొపెల్లర్ కావచ్చు, నెక్స్ట్ ఎనీ పార్ట్, ఇది ఏదైనా డివైస్ యొక్క ఏ పార్ట్ అయినా కావచ్చు, విండ్ యొక్క మెకానికల్ ఎనర్జీని తీసుకొని ఫ్రూట్ఫుల్ వర్క్గా మార్చుకోవచ్చు లేదా యూస్ఫుల్ వర్క్గా మార్చుకోవచ్చు. అందుకోసమేగా విండ్ మిల్స్ అనేవి అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉపయోగించబడు పూర్వకాలంలో. భూమి నుండి అంటే గాలిలో ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి బావుల్లో నీటిని తోడేవాడు. అలాగనే గ్రెయిన్స్ అని గ్రైండ్ చేయటంలో అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా ఈ విండ్ యొక్క కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి అక్కడ యూజ్ చేసేవాళ్ళు. దేర్ ఆర్ 3 ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ది అవుట్పుట్ పవర్. మనం విండ్ నుండి పొందేటటువంటి అవుట్పుట్ పవర్ని డిటర్మైన్ చేసేటటువంటి 3 ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ వన్, విండ్ యొక్క స్పీడ్. విండ్ యొక్క స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ అవుట్పుట్ మనం పొందగలం. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ విండ్ స్వెప్ట్ బై ది రోటార్. తర్వాత మనము విండ్ యొక్క డైరెక్షన్ అనుగుణంగా మన విండ్ టర్బైన్స్ మనం అరేంజ్ చేస్తాం. క్రాస్ సెక్షన్ ఆఫ్ విండ్ స్వెప్ట్ బై రోటార్. రోటారు ఎంత క్రాస్ సెక్షన్ ఏరియా గల విండ్ని కవర్ చేస్తుందో అనే విషయం పైన. నెక్స్ట్ మూడవది, ద ఓవరాల్ కన్వర్షన్ ఎఫిషియన్సీ ఆఫ్ రోటర్, ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ జనరేటర్. ఈ జనరేటర్ మీద డిపెండ్ కాదు, మ్యాక్సిమంగా విండ్ స్పీడ్ పైన ఈ రోటర్ స్వెప్ట్ చేసినటువంటి క్రాస్ సెక్షన్ ఏరియా పైన మాత్రమే డిపెండ్ అయ్యింది.
చూడండి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందన్నప్పుడు మరొకసారి డిస్కస్ చేసుకుందాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ పవర్ ఇన్ ద విండ్ కొంచెం ఈక్వేషన్ పరంగా ఉంది, దీనిని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ పవర్ ఇన్ ద విండ్ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కైనెటిక్, అసలు విండ్కు ఉండే ఎనర్జీని ఏమని చెప్తున్నాం అంటే కైనెటిక్ ఎనర్జీ అని చెప్తున్నాం. దట్ ఈస్ K = ½ mv² అనే కాన్సెప్ట్ మనకు తెలిసిందే. దానిలో m అనేది ఒక పర్టికులర్ టైంలో, టీ టైంలో ఒక క్రాస్ సెక్షన్ ఏరియాను దాటిపోయినటువంటి ఎయిర్ యొక్క మాస్ అది. అక్కడ v అనేది ఆ విండ్ యొక్క వెలాసిటీ. సో K = ½ mv². ఈ విషయం మనకు తెలిసిందేను. బట్ పవర్ అంటే మనకు ఫార్ములా ఏంటంటే, పవర్ అంటే ఏం చెప్తాం, ఎనర్జీ పర్ యూనిట్ టైం. పర్టికులర్ టైంలో ఎలా వర్క్ను కానీ ఎనర్జీని కానీ ఏమంటామంటే మనం పవర్ అంటాం. దేర్ఫోర్ పవర్ = KE/T. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ అంటే ½ mv² అని చెప్పుకున్నాం. దేర్ఫోర్ ఇక్కడ ముందు కైనెటిక్ ఎనర్జీని లెక్కించేటప్పుడు మాస్ను మనం ఎలా రాసుకోవచ్చు అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్గా రాసుకోవచ్చు. బికాస్ వీ నో దట్ ρ = m/v అనే టర్మ్ తెలుసుకొనక. సో దాని నుండి m = డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాశాడు వాడు. దానితో పాటు ఇక్కడ చూడండి, m = ρAv అంటున్నారు. ఇక్కడ v అనేది క్యాపిటల్ లెటర్స్ బట్ స్మాల్ v వెలాసిటీ, నాట్ క్యాపిటల్ V. దట్ ఈస్ సాధారణంగా m అంటే మనకి ఏం తెలుసు, ρ ఇంటూ v, క్యాపిటల్ V. ρ ఇంటూ v అంటే ఏరియా ఇంటూ డిస్టెన్స్ అని అంతకుముందు చెప్పుకున్నాం. దాన్ని టీ కానీ ఎలాగా మనం ఏం చేస్తామంటే టీని రాద్దాం. అలాగనే m/, దీన్ని ఎలా రాయొచ్చు, ρAT/T అంటే ఇక్కడ v, వాల్యూమ్ని ఏరియా ఇంటూ ఆ హైట్ ఆర్ డిస్టెన్స్ని ఇక్కడ రాయడం జరిగింది. సో దీని నుండి టీ అని కొంచెం పక్కన రాద్దాం మనం. సో m/T = ρAv. KE/T ప్లేస్లో కానీ ½ mv²/T రాసి m/T ప్లేస్లో ρAv అని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం పవర్ = ఇక్కడ ఉండే ఈక్వేషన్ కదా, ½ ρAv² అనే ఈక్వేషన్ మనం చూపించిన స్లైడ్ మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా క్లియర్గా ఉపయోగపడుతుంది అన్నట్టు. నెక్స్ట్ పవర్ కోఎఫిషియంట్. ఈ కాన్సెప్ట్లో లాస్ట్ వన్ అది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, సిగ్నల్ ప్రాబ్లం వల్ల సమస్య వస్తుంది. పవర్ కోఎఫిషియంట్ action of the wind power that can be extracted by the rotor is called the power coefficient. Power coefficient Cp is of wind rotor by power available in the wind. Wind లో అవైలబుల్ అంటే ఏం లేదు, మనం ఒక టర్బైన్ తీసుకున్నాం అనుకో, టర్బైన్ పైకి వచ్చినటువంటి విండ్లో ఉండే పవర్ని డినామినేటర్లో రాసుకోవాలి. ఆ టర్బైన్ జనరేట్ చేసినటువంటి పవర్ని న్యూమరేటర్లో రాసుకుంటే వచ్చినటువంటి వాల్యూని పవర్ కోఎఫిషియంట్ అంటాం. యాక్చువల్గా విండ్లో అవైలబుల్ అయినటువంటి ఎనర్జీకి మరియు టర్బైన్ జనరేట్ చేసినటువంటి ఎనర్జీకి మధ్య రేషియో, లేదా పవర్ టర్మ్స్లో కూడా చెప్పుకోవచ్చు. విండుకుండే పవర్కి ఆ విండు వలన టర్బైన్స్లో జనరేట్ అయినటువంటి పవర్కి
మధ్య గల రేషియోనే ఏమంటామంటే పవర్ కోఎఫిషియంట్ అంటాం. ఈ పవర్ కోఎఫిషియంట్ అనేది ఏదైనా ఒక ఐడియల్ టర్బైన్ తీసుకున్నట్లయితే దానికి ఎంత ఉంటుందంటే 0.593 ఉంటుందన్నమాట. మీన్స్ 59.3% ఆఫ్ పర్సెంటేజ్లో చెప్పాలంటే 59.3% ఉంటుంది. పవర్ కోఎఫిషియంట్ చెప్పాలంటే 0.593 అవుతుంది. మనం ఒకసారిగా దీనిలో ఏంటంటే చెప్పాం, ఒకసారి రీకాల్ చేసిందాం. ఒకసారి మీరు చెప్పండి ఏమని చెప్పాను దీనిలో. వేరియేషన్ ఆఫ్ విండ్ స్పీడ్ విత్ హైట్. హైట్ పెరిగే కొలది విండ్ మార్పులు ఎలా వస్తాయి? సాధారణంగా ఎర్త్ మీద విండ్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎర్త్ నుండి పైకి పోయే కొలది విండ్ స్పీడ్ ఎక్కువ అవుతుంది. అలాగే ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే ఎర్త్ పైన ఉన్నటువంటి ఎయిర్లో ఉన్న డెన్సిటీ కంటే పైనుండే ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. లో డెన్స్ ఉన్నటువంటి ఎయిర్కి ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఇదొకటి ఫస్ట్ రీజన్. అసలు పైన హై డెన్సిటీ, కింద లో డెన్సిటీ ఉండడానికి కారణం ఏంటి? ఎయిర్కి డైరెక్ట్గా వచ్చిన సన్ రేస్ అనేవి ఫస్ట్ అట్మాస్ఫియర్కి పై ప్రాంతంలో పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి గాలి వేగంగా వేడెక్కుతుంది. వేడి ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగిందో ఆటోమేటిక్గా ఆ ఎయిర్లో ఉండే మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ కూడా బాగా పెరిగిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఎక్కువగా పై భాగంలో స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎర్త్కి దగ్గర భాగంలో స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సాధారణంగా ఎర్త్ పైన ఉన్నటువంటి ట్రీస్ కానీ లోకల్ మనం పెద్ద పెద్ద హైట్స్ ఉంటాయి, బిల్డింగ్స్, ఇవి కూడా ఎయిర్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తాయి. అదే పైకి వెళ్ళేసరికి అటువంటి అబ్స్టాకిల్స్ అంటూ ఏముండవు, అడ్డంకులు అవరోధాలు అంటూ ఏముండవు. అందువలన ఆ ప్రాంతంలో విండ్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు 100 మీటర్ల పై భాగంలో విండ్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలననే ఈ విండ్ టర్బైన్స్ని, విండ్ మిల్స్ను కూడా 100 మీటర్ల పై భాగంలో ఉండే ప్రాంతాలలో మాత్రమే టర్బైన్స్ ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటాం. సో సర్వసాధారణంగా మనం విండ్ టర్బైన్స్ని, విండ్ మిల్స్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే హిల్ టాప్ ఏరియాల్లోను. అలానే విండ్ యొక్క స్పీడు హైట్తో పాటు మారుతుందని చెప్తాను, బట్ సీషోర్ ప్రాంతంలో కూడా ఎక్కువ ఉంటుంది. అలా ఉండడానికి కారణం అంటే డైరెక్ట్గా సీ బ్రీజెస్ అనేవి వచ్చి, సీ బ్రీజెస్ అంటే సముద్రం పైన ఎటువంటి అబ్స్టాకిల్స్ ఉండకుండా దాని నుండి వచ్చినటువంటి గాలి వలన ఆ సీషోర్లో ఎక్కువ స్పీడ్తో విండ్ అనేది ముందుకు కూడా ఎక్కువగా ఈ విండ్ మిల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం కూడా. నెక్స్ట్, ఇంకా విండ్ స్పీడ్ అనేది ట్రాపికల్ ఏరియాస్, ఇంకా క్లియర్గా చెప్పంటే లాటిట్యూడ్స్, ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతాలలో విండ్ వేగంగా వేడెక్కిపోవడం వల్ల ఇది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి అంటే అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ది ఎర్త్ కారణంగా ఏం జరుగుతుందంటే విండ్ అనేది ఎక్కువగా అటు ఇటు మూవ్ అవుతుంది అక్కడ ప్రాంతాలలో, హై ప్రెషర్ ఏరియా నుండి లో ప్రెషర్ ఏరియా. సో ఆటోమేటిక్గా అక్కడ విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అలాగనే పోల్స్ దగ్గర లాటరల్ ఇన్సిడెన్స్ ఆఫ్ సన్షైన్ కారణంగా ఏం జరుగుతుందంటే ఆ ప్రాంతాలలో విండ్ వేగంగా వేడెక్కదు కనుక విండ్ అనేది స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది అన్నట్టు. అలానే విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్. విండ్ ఎనర్జీ కన్వర్షన్ అంటే విండ్కి కొంత పవర్ ఉంది, ఆ పవర్ వలన ఆ పవర్ని యూజ్ చేసి దానిలో ఉన్నటువంటి ఆ కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి ఆ మెకానికల్ ఎనర్జీతో మనం ఒక డివైస్ను వాడి విండ్ యొక్క కైనెటిక్ ఎనర్జీని పవర్గా మార్చేటటువంటి ఆ ప్రాసెస్కే ఏమంటామంటే విండ్ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ అంటాం. విండ్ మిల్స్ అనేవి విండ్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి రోటార్స్ని తిప్పడం ద్వారా విద్యుత్ జనరేటర్ కనెక్ట్ చేసినటువంటి సాఫ్ట్కి రోటార్ని కనెక్ట్ చేయడం ద్వారా మనం విద్యుత్ శక్తిని పొందుతున్నాం. అలాగనే కాకుండా అగ్రికల్చర్ ఫీల్డ్లో, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో లేదా వ్యవసాయ అనుబంధ
క్షేత్రాలలో ఇప్పుడు వ్యవసాయ పరిశ్రమలో ఏం ఉపయోగించట్లేదు. పూర్వకాలంలో విండ్ మిల్స్ ప్రస్తుతం మనం దేనికి ఉపయోగిస్తున్నాం అంటే విద్యుత్ జనరేషన్ కోసం. పూర్వకాలంలో అయితే కేవలం అగ్రికల్చర్ ఫీల్డ్లో లోతట్టు ప్రాంతాలలో లేదా బావులలో ఉండేటటువంటి నీటిని పైకి తీసుకొచ్చే విధానంలోను మరియు వుడ్ గ్రెయిన్స్ ని గ్రైండ్ చేయడం విషయంలో కానీ దీన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. నెక్స్ట్, మీకు ఆల్రెడీ విండ్ పవర్ యొక్క ఫార్ములా అని చెప్పాను. కైనెటిక్ ఎనర్జీని ఎలా తీసుకురావచ్చు అని చెప్పి P = ρ A V క్యూబ్ అని చెప్పేసి, అక్కడ ρ అనేది విండ్ యొక్క డెన్సిటీ, ఏ అనేది ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ విండ్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా. నెక్స్ట్ V అనేది ఆ విండ్ యొక్క స్పీడ్ని తెలియజేస్తాయి. నెక్స్ట్ పవర్ కోఎఫిషియంట్, ఫైనల్గా అది మన స్క్రీన్ మీద ఉంది. పవర్ కోఎఫిషియంట్ అనేది యాక్చువల్గా ఒక టర్బైన్ పైన ఫోకస్ అయినటువంటి విండ్ యొక్క పవర్కి ఆ టర్బైన్ జనరేట్ చేసేటటువంటి పవర్కి మధ్య గల ఆ రేషియోని ఏమంటామంటే పవర్ కోఎఫిషియంట్ అంటాం. పవర్ కోఎఫిషియంట్ గరిష్టంగా 0.593. దేనికి? ఒక ఐడియల్ టర్బైన్స్ సంబంధించి పవర్ కోఎఫిషియంట్ ఆ విధంగా ఉంటుంది. ఇది 59.3 ఎఫిషియన్సీ కలిగి ఉంటుంది. దాని దక్షత పర్సంటేజ్లో చెప్పినప్పుడు 59.3% సామర్థ్యం కలిగి ఉంటుందని ఒక ఐడియల్ టర్బైన్ అనేది. మీరు మొత్తం ఇంతవరకు ఈవినింగ్లో 2 క్లాసులు విన్నారు.